గలతీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు మనము చదువుకుని వాటిని ధ్యానం చేద్దాం. అందరూ మనసు పెట్టి దేవుని సన్నిధానంలో బయలుపరచబడుతున్న ఈ దైవవాక్యాన్ని మనము ధ్యానించాలి. ఏది తేడొచ్చినట్టు చూడండి. ఈ 11, 12 వచనాల్లో చదవమని లేఖన భాగంలో కేప అంత్యొకయ నుంచి వచ్చినప్పుడు అపరాధుగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. కేప అంత్యొకయకు వచ్చినప్పుడు అతడు ఎలాగ ఎంచబడ్డాడు? అపరాధిగా ఎంచబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఎందుకు అపరాధిగా కేప ఎంచబడ్డాడు? కేప అంటే ఎవరు? పేతురే కదా. కేప అంటే ఎవరమ్మా? పేతురు గారు. చెప్పాలి, కేప అంటే ఎవరు? పేతురు గారు. పేతురు గారు అంత్యొకయకు వచ్చినప్పుడు అతను ఎలాగా పౌలు గారి దృష్టికి కనపడ్డాడు? అపరాధిగా ఎంచబడ్డాడు. పౌలు గారి దృష్టికి అపరాధిగా ఎంచబడ్డం ఏంటి? పౌలు గారు ముందు సేవకు వచ్చాడా? పేతురు గారు ముందు సేవలకు వచ్చాడా? మీరు చెప్పండి. పేతురు గారే మొదటి సేవలకు వచ్చాడు. అపోస్తుల 12 మందిలో కూడా ప్రధానుడు ఎవరంటే పేతురు గారినే చెప్తాం. పేతురు గారు ఈ భూప్రపంచం మీద యేసుక్రీస్తు ప్రభు తర్వాత నేల మీద నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే పేతురు గారే. ఒక్క ప్రసంగంలోనే 3,000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొందారు. ఒక్క ప్రసంగంలోనే. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అద్భుతమైన సేవకుడు పేతురు గారు. నీడ పడితేనే చాలు జనాలు స్వస్థత పొందుతూ ఉన్నారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు పేతురు గారి ద్వారా ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన ఆ కొత్త నిబంధన కాలంలో ఆది సంఘములో అద్భుతమైన రీతిలో మొదటి శతాబ్దంలో వాడబడినవాడు. అలాంటి పేతురు గారు పౌలు గారి దృష్టికి ఎలా కనపడ్డాడని చెప్తున్నాడు గలతీ సంఘంతో. అపరాధిగా. ఇతను చేసిన అపరాధం ఏంటి? పేతురు గారు చేసిన దోషం ఏంటి? ఎందుకు ముఖాముఖిగా పేతురు గారిని పౌలు గారు గద్దించాడు అని అంటే ఆ కింద వచనంలోనే రాయబడి ఉంది. ఎలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమనుపు అతడు అన్యజనులతో భోజనము చేయించి ఉండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకకు తీసి వేరైపోయిన. సున్నతి పొందిన వారికి భయపడి. యాకోబు యొద్ద నుండి కొంతమంది ఈ అంత్యొకయకు వచ్చారు. అంటే యెరూషలేము నుండి కొంతమంది వచ్చారు. వీళ్ళెవరు అంటే సున్నతిని హైలైట్ చేసేవారు. లోక సంబంధమైన మతాచారానికి కట్టుబడి ఉన్నవారు. వీళ్ళు రాగానే పౌలు గారు వారిని చూసి అంతకుముందు అన్యులతో కలిసి సహవాసం చేస్తూ భోజనం చేస్తూ ఉండేవాడు. ఒక్కసారిగానే వేరైపోయాడంటండి. వేరైపోతే ఆ మనస్తత్వం పౌలు గారికి నచ్చలేదు. అంతకుముందేమో వాళ్ళతో కలిసి సహవాసం చేశాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. ఎప్పుడైతే ఆ యాకోబు యొద్ద నుండి యూదా మత ధర్మశాస్త్రాన్ని సున్నతిని ఆచరించే క్రైస్తవుల మాట వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు అంటే అటు సున్నతి కావాలి, ఇటు రక్షణ కావాలి, ఇటు ప్రభువు కావాలి, అటు ఆచారాలు కావాలి, ఇటు దేవుడు కావాలి, అటు లోకము కావాలి. వీళ్ళకి అన్యులతో కలిసి భోజనం చేయడం కానీ అన్యులతో కలిసి సహవాసం చేయడం కానీ ఈ తెగకి ఇష్టం ఉండదు. వారికి ఇష్టం లేదు కనుక వారి దృష్టిలో సింపతి కొరకు, వారి దృష్టిలో మెప్పు పొందుకోవడం కొరకు ఒక్కసారిగా వారిని విడిచి వేరైపోతే ఇది పౌలు గారు గమనిస్తూ ఉన్నాడు. గమనించి అతడు చాలా పెద్దోడు, యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగినవాడు, 12 మంది అపోస్తుల్లో ప్రధానుడు, ఇంత గొప్పవాడు గనుడు,
అతను నీడబడితేనే అద్భుతాలు ఎంతోమంది పొందుకున్న సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటి గొప్పవాడిని నాకెందుకులే, అలాంటి గొప్ప వ్యక్తిని ఢీకోవడం, అలాంటి గొప్ప వ్యక్తిని తిరస్కరించడం, అలాంటి వ్యక్తిని గద్దించడం నాకెందుకులే అనుకోలేదు. కానీ వాక్యం పట్ల ఏమంటే అక్కడ కొంచెం నష్టం జరుగుతుందని, అది కొంతమంది ఇక దేవుని యొక్క నామానికి అపకీర్తి వస్తుందని చెప్పి వెంటనే పేతురు గారిని ముఖాముఖిగా గద్దించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ముఖాముఖిగా ఎదిరించాడు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు పెద్దవాడు అయితే అవ్వచ్చు, నువ్వు గొప్పవాడు అయితే అవ్వచ్చు, అపోస్తులుగా నీకు దేవుడే, నీకు యేసుక్రీస్తు ప్రభువారే ప్రధానమత్వం ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఈ సమయంలో మాత్రము నువ్వు చేస్తుంది తప్పు అని ముఖాముఖిగా గద్దించాడండి. అందుకని ఆ పై వచనాల్లో అసలు ఏ విషయంలో కూడా పౌలు గారు రాజీ పడ్డు. వాక్యం పట్ల మొహమాటం ఉండకూడదు. వాక్యంగానే వెల్లడి అవ్వాలి. అది మనుషులకి నచ్చచ్చు, మనుషులకి నచ్చకపోవచ్చు. ఆ సమయంలో ఒకవేళ పౌలు గారు ఏమైనా ఇబ్బంది పడతాడేమో, ఈ మాట నేనంటే నాకు ఎందుకులే అని ఊరుకున్నాడా? పేతురు గారు ఇబ్బంది పడతాడేమని పౌలు గారు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. అక్కడ వాక్యానికి విరోధమైన కార్యం చేస్తున్నాడు. అప్పుడు వరకు ఉన్న వెర్షన్ ఒకలాగా ఉంది. ఆ తర్వాత యూదా నుండి వచ్చిన యాకోబు యొద్ద నుండి వచ్చిన ఆ యూదులు, ఆ మత ఆచారంతో కూడిన భక్తిపరులు వీళ్ళ రాగానే వారిని విడిచి వేరైపోతే దాన్ని చూసి వెంటనే ముఖాముఖిగా అతను ఎదుర్కొన్నాడు. పేతురు గారు, మీరు చేస్తుంది తప్పు, చాలా తప్పు చేస్తున్నావు. మనుషులు ఉన్నప్పుడు ఒకలా చేసావు, మనుషులు లేనప్పుడు మరొకలా చేశావు. ఆ సున్నతిని ఆచరించేవారు, సున్నతి మీద ఇష్టం ఉండేవారు, వారు మతాచారాలకి కట్టుబడి ఉండేవారు. ఇటు యేసుక్రీస్తు ప్రభు రక్షణలో ఉంటూ కూడా మతాల మీద, ఆ మత కట్టుబాట్లలో ఉంటూ ఆ వ్యక్తులకి నీవు జడిస్తున్నావు. దేవుని కంటే ఇప్పుడు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చినట్టు అయింది అక్కడ? మనుషులకి. అప్పటి వరకునేమో అన్యులతో కలిసి ఉన్నాడు, అన్యులతో సహవాసం చేశాడు, అన్యులతో భోజనం చేశాడు. వీళ్ళు రాగానే వాని నుండి వీరైపోయాడు. ఏమంటే మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగా చేసేది భక్తి కానే కాదు ఎప్పటికీ. అందుకని మనం మనుషుల్ని దృష్టిలో పెట్టుకోవడం కాదు, దేవుని దృష్టిలో మనం ఎలాగుంటున్నాం, మనం దేవుని దృష్టిలో మెప్పు పొందుకోగలుగుతున్నామా? ఎంత గొప్పవారైనా కావచ్చు, ఎంత ఉన్నతమైన స్థాయిలో అయినా ఉండొచ్చు, కానీ వాక్యానికి విరుద్ధమైన ఏ పని చేసినా వాక్యానుసారంగా గద్దించడానికి ఎప్పుడు మనము వాక్యానుసారమైన రీతిలో నడిచే బిడ్డలుగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం దగ్గర ఏమాత్రం మాట ఉండకూడదు. బయట ఉంటే ఒకలాగా, లోపల ఉంటే ఒకలాగా, దేవుని నమ్మిన బిడ్డలు ఉంటే ఒకలాగా, నమ్మని వారు లేకపోతే మరొకలాగా. ఇలాంటి వెర్షన్ మనలో ఉండకూడదు, అలాంటి లక్షణాలు మనలో ఉండకూడదు. అది దేవునికి ఎప్పటికీ ఎన్నటికీ కూడా నచ్చని విషయం. అందుకని పౌలు గారికి ఆ సందర్భంలో పేతురు గారు అంటే పౌలు గారికి ఇష్టమా కాదా? చాలా ఇష్టం. స్తంభాలుగా ఉన్న పేతురు, యాకోబు, యోహాను మాకు కుడి చేతను అందించారని ఆ పై వచనాలు కదా చెప్పారు. సంఘంలో వీళ్ళు ఎలాగున్నారు? స్తంభాలుగా ఉన్నారు. చదవండి, ఆ మాట కూడా చదవండి. 9వ వచనంలో స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేప, యోహాను అనువారు నాకు అనుగ్రహపడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఎంచబడినని ఉండవలని చెప్పి తమతో పాలువారు మనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఒక విధంగా చెప్పుకోవాలంటే పౌలు గారికి కుడి చేతినిచ్చింది ఎవరు అని అంటే పేతురు గారే. పౌలు గారికి కుడి చేతినిచ్చి ఆనాటి బర్నబా ఎప్పుడైతే అపోస్తులకు పరిచయం చేశారో ఈ పౌలు గారిని అంగీకరించారు. అప్పటి వరకు పౌలు గారిని మారాడంటే ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అంతకుముందు క్రూరుడు, అతని యొక్క విధి విధానాలు వేరే కదా.
ఎప్పుడైతే బర్నబా పరిచయం చేశాడో వీళ్ళందరూ స్వీకరించారు. పౌలు గారికి కుడి చేతినిచ్చారు. పౌలు గారిని అన్యజనుల్లో అపోస్తులుగా ఉండడానికి వీళ్ళే అభిషేకించి దేవుని పరిచర్యకు పంపించారు. దేవునికి మహిమ కలుగునగాక. అంత గొప్ప దైవజనుడు పేతురు గారు. అలాంటి గొప్ప దైవజనుడు ఇక్కడ ఒక చిన్న రాంగ్ మిస్టేక్ చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు అప్పటి వరకు అంత్యొకయలో ఉన్న అన్యులతో కలిశాడు. అన్యులతో కలిసి, యూదులు అన్యులతో కలరు. యూద మతాచారులు, ధర్మశాస్త్ర అనుచరులు, మోషే పద్ధతి చెప్పి నడుచుకునేవారు. వీళ్ళు అన్యులతో కలరు, అన్యులతో కలిసి భోజనం చేయరు, అన్యులతో కలిసి సహవాసము చేయరు, చేయకూడదు. అది వారి నిష్ట. అది అన్యులతో వియ్యాలు అందుకోవడం కానీ, అన్యులతో కలిసి భోజనం చేయడం కానీ, అన్యులతో సహవాసం చేయడం కానీ ఇలాంటివి వీళ్ళు చేయరు. అన్యులతో కలిసి వీళ్ళు సహవాసం చేయడానికి ఏ రోజున ఇష్టపడరు. వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నా కానీ కొంతమంది యూదా మత అనుసారులుగా ఉన్న వాళ్ళు కూడా రక్షించబడ్డవారు ఉన్నారు. రక్షించబడి అదే గలతీ సంఘంతో చెప్పుతున్న ప్రధానమైన ఉద్దేశం ఇదే కదా. మీకు గలతీ పత్రిక పరిచయంలో చెప్పాను. ఎందుకు ఈ పత్రిక ఆయన రాశాడు అని అంటే, మొదట వీళ్ళు రక్షించబడి ఆత్మీయంగా వెలిగించబడ్డ తర్వాత యోదయ నుండి కొంతమంది వచ్చి, మీరు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించవచ్చు, తప్పేం కాదు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినా కానీ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందితేనే మీకు మోక్షం, సున్నతి పొందితేనే మీకు రక్షణ, సున్నతి తీసుకుంటేనే మీకు పరలోక రాజ్యం. అమావాస్య దినాలు, నియామక దినాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా మోషే ధర్మశాస్త్రంలో ఏమేమైతే రాయబడ్డాయో మీరు ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన ఇవి కూడా చేయాలి అని అంటే, అప్పటి వరకు లోకాన్ని విడిచిపెట్టి ఆచారాలు విడిచిపెట్టిన వారు మరలా వీళ్ళు రాగానే మరలా ఏం చేశారు, వీళ్ళు అటువైపు తిరిగిపోయారు. అందుకే ప్రధానంగా ఈ పత్రిక రాయడానికి గల కారణం, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చేసిన మిస్టేక్ని ఎవరితో చెప్తున్నాడంటే గలతీ సంఘంతో చెప్తున్నాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొంచెం బాగా చెప్పండి, ఇంకా కొంచెం బాగా చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు చేసిన చిన్నపాటి మిస్టేక్, పేతురు గారు చేసిన మిస్టేక్, అపోస్తలుడైన పేతురు గారు చేసిన మిస్టేక్ గలతీ సంఘముతో పౌలు గారు చెప్తూ ఉన్నారు. గలతీ సంఘంతో పౌలు గారు చెప్తున్నారు ఏమని, ఇదిగో ఈయన మేము ఒకసారి అంతియొకయలో కూడుకొని ఉన్నప్పుడు అక్కడ అపరాధిగా ఎంచబడ్డాడు. ఎందుకు అపరాధిగా ఎంచబడ్డాడంటే, అన్యజనులతో కలిసి ఆయన భోజనం చేస్తూ సహవాసం చేస్తూ ఉన్నారు. అప్పుడు యాకోబు యొద్ద నుండి కొంతమంది వచ్చారు. కొంతమంది అంత్యోక వచ్చినప్పుడు అంతవరకు వాళ్ళతో కలిసి సహవాసం చేసి భోజనం చేసినప్పుడు చేసిన వాడు ఒక్కసారిగా వాళ్ళకి వేరైపోయాడు. ఇది నా దృష్టికి అపరాధంగా ఎంచబడింది. అందుకనే ముఖాముఖిగా పేతురు గారిని నేను ఎదుర్కొన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లోనే చెప్పాడు, మొదటి అధ్యాయంలో చెప్పాడు, మనుషులు మేము ఎప్పుడైనా మనుషుల మెప్పు కోరుకోవాలనుకున్నామా? ఎన్నడూ కూడా దేవుని యొక్క మెప్పును కోరుకోలేం. ఒకవేళ దేవుని మెప్ప మనకి ముఖ్యం, మనుషుల మెప్ప? మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టగోరినవాడైతే క్రీస్తు దాసుని కాకపోదును. నేను మనుషులు అంటే ఎవరి సంతోషం కొరకు బ్రతకాలి భూమి మీద? మనం దేవుని సంతోషం కొరకు బ్రతకాలి. ఒకడు అన్నాడు కదా, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, ఆనందించుము అని తన గురించి, తన ప్రాణం గురించి ఎన్నో మాటలు చెప్పుకుంటున్నాడు. ఎవరు సంతోషం కొరకు భూమి మీద బ్రతకాలి? దేవుని సంతోషం కొరకు బ్రతకాలి. ఆమేన్. ఎవరి కొరకు భూమి మీద మనం బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము,
నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక చదవాలను ఉంది నీవా. ఎప్పుడు చదవాలనుందట? దృష్టి ఉన్నంతసేపు అవి చూద్దాం ఈ చూద్దాం అలా తిరిగి అన్నీ అయిపోయిన తర్వాత చదవాలన్నది అయినా కానీ చదవలేకపోతున్నా, కళ్ళు కనపడతలేదు. ఏమండి, ఎప్పుడు చదవాలనిపించేస్తుందట? కళ్ళు పోతే కానీ ఆ కళ్ళు విలువ తెలియలేదు. ఏమండి, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు. అంతేనా? నాకు కను ఉన్నంత వరకు మరలా నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు పాటలు. స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంది. స్వరమంతా పోయాక పాడాలని ఉంది ప్రభు పాటను వినిపించుచున్నది కేక నాకు ఒక. ఏమండి, అందుకనే మన స్వరం ఉన్నప్పుడు ఏం చేయాలి? పాటలు పాడాలి. కళ్ళు ఉన్నప్పుడు వాక్యం చదవాలి. చెవుల యొక్క వినికిడి తగ్గిపోయేటప్పుడు వినాలని ఉన్నా కానీ ఏం వినలేం. మన ఇక్కడ ఇస్సాకు నాన్నగారి ఇంటికాడ పెద్ద ఆవిడ ఉండేది, నరసమ్మ గారు. ఎప్పుడు ప్రార్థన రామన్న అనేది, కానీ టీవీ మాత్రం ఎప్పుడు వెళ్ళిన టీవీ కాడ నేను అమ్మ ప్రార్థన రమ్మంటే వినమట్లేదు, ఎలా చూస్తానంటే చూసేస్తాను, ఏమి లేదు అంతే. చెవులు ఉన్నప్పుడు, కళ్ళు ఉన్నప్పుడు, కాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రభు కొరకు నడవాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే కొంతమంది వచ్చే ఆలోచన ఏంటంటే, చర్చి పైన కాకుండా కింద ఉంటే బాగుండు, పైకి ఎక్కలేకపోతున్నామ్మా అని అంటున్నారు కొంతమంది. చూడండి, కనుక ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడిచ్చిన ఆరోగ్యం ఉండగా, దేవుని ఇచ్చిన ఆయుష్ ఉండగా, దేవుడిచ్చిన యవనం ఉండగా, దేవుడిచ్చిన సమస్తం మనకు అనుగ్రహించినవి ఉండగానే ప్రభువులో మనం ఎంతగా వాడబడాలో అంతగా వాడబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా దేవుని వాక్యం వినాలి, ఎక్కువగా వినాలి, ఎక్కువగా దేవుని మాటలు వినాలి, ఎక్కువగా బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్తో మమేకం అయిపోవాలండి. మనం ఏదో చెప్పడం వరకే ఈ మాటలు. ఎంతమంది వారు దాన్ని పాటిస్తున్నారమ్మా అంటే బెబ్బెబ్బెబ్బే అంటారు. ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? వాక్యంతోనే మనం మమేకం అయిపోవాలి. ఏమండి, దేవుని వాక్యం చదవడం స్టార్ట్ చేస్తే, వాక్యాన్ని ధ్యానించడం స్టార్ట్ చేస్తే ఎంత మధురమైన అనుభూతి ఉంటుందో దేవునికి మహిమ కలుగునగాక. జుంటి తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి, అవలంబించుకోవాలి. వాక్యాన్ని ధ్యానించాలి, మనం అన్వయించుకుంటూ ఉండాలి. వాక్యం మన జీవితానికి ఆధారం అయిపోవాలి. వాక్యం లేకుండా మన మనుగడ ఉండకూడదు. వాక్యంతోనే ప్రారంభించాలి, వాక్యంతోనే ముగించాలి. వాక్యంతోనే ప్రారంభించాలి,
వాక్యంతోనే ముగించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కడ వరకు నమ్మకంగా ప్రభు యొక్క పరిచర్య కొరకు నిలబడుదుము గాక. ఆమేన్, ఆమేన్. ఏమండి, మనుషుల మెప్పు నీవు ఏ రోజున చూడొద్దు. మనుషుల మెప్పు మనం ఏ రోజున చూడొద్దు. మనుషుల సంతోషం కొరకు భూలోకం మీద బ్రతకొద్దు. ఇదేంటి ఎంత పని చేశాను, ఎవరో పొగలేదు నన్ను అనుకుని కొంతమంది ఫీల్ అవుతారు. ఒక సహోదరి కొత్త చీర కట్టుకొచ్చిందంట. ఆ రోజు దేవుని దైవాలు ఎవరు కూడా బాగుంది, ఎక్కడ కొన్నావా అని అనలేదంట. ఇంటికి వెళ్ళి చేరిప్పేసి ఏడుతో కూర్చుంది. ఏమండి, ఒకవేళ ఏమో కొత్త కోరుకుంది, ఎవరో పోలే బాగుందంటే ఏమైంది అమ్మగా అన్నకు ఇష్టపడలేదు. ఏమో మరి ఎవరు బాగుందని అనలేదు. బాగాలేదు ఇది ఎంత కూల్లో. కొంతమంది ప్రతిదానికి ఫీల్ అయిపోతుంటారు. అడిగినా ఫీల్ అయిపోతారు, అడగపోయినా ఫీల్ అయిపోతారు. మనుషులు సంతోషం కొరకు భూలోకం మీద బ్రతికామా, ఈ మనుషులు మనల్ని చంపేస్తారు. ఒక రోజున అన్ని విధాలుగా మనకి నరకమే చూపిస్తారు. మనుషులు సంతోషం కొరకు భూలోకం మీద బ్రతకొద్దు. ఎన్ని సంవత్సరాలు బ్రతికమన్నది కాదు, ఎప్పుడు చెప్పే మాట. ఆమె చెప్పండి. ఎన్ని సంవత్సరాలు బ్రతికమన్నది కాదు, ఎలా బ్రతికాం. మన బ్రతుకు ఏమి నేర్పించింది సమాజానికి. ప్రవీణ్ ప్రకటాల గారు చనిపోయారు. అది హత్య అంటున్నారు, కొంతమంది నార్మల్గా యాక్సిడెంట్లుగా జరిగిందని మరికొందరు అంటున్నారు. ఏ రీతిగా అయినా మొత్తానికి ఆయన చనిపోయాడు. మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క ప్లాను, దేవుని ప్రణాళిక అక్కడ అంతవరకు ఉంది. ఆయన రక్తం మన నేల మీద చిందించబడాలని దేవుని యొక్క చిట్టాలో ఉందేమో. మరి ఆయన రక్తం చిందించాడు. అనేక మందికి ఒక సాక్షి అయిపోయాడు. స్తోత్రం కలిగాక. యావత్ దేశానికి ఒక హీరో అయిపోయాడు. ఆయన బ్రతుకున్న దానికి అయిన పరిచయం కంటే చనిపోయాక ఈయన పరిచయం గొప్పది. వాళ్ళ భార్య ఒక మంచి మెసేజ్ ఇచ్చిందండి. వారి మీద నేను, నా భర్తను ఒకవేళ ఎవరైనా చంపి ఉంటే వారి మీద నేను ఏమాత్రము రెవెన్యూ తీర్చుకోను, నేను వారిని క్షమిస్తున్నాను. ఆ రోజున గ్రామస్టైన్ గారి యొక్క భార్య ఇచ్చిన స్టేట్మెంటు ఈరోజు ఒరిస్సాలో చంపేసిగా తన భర్త పిల్లల్ని. ఈరోజు అదే స్టేట్మెంటు ఈమె కూడా చాలా యవనంలో కనపడుతుంది. చాలా మంచిగా ఉంది. ఈరోజు దేశానికి ఒక ఆశీర్వాదకరం అయిపోయాడు. స్తోత్రం కలిగాక. ఆయన మరణం అరిష్టం కాదు, కానీ ఆయన మరణం ఒక ఆశీర్వాదం, మన దేశానికి ఒక ఆశీర్వాదం. ఏమాత్రం మా మాటలు ఆడి మెసేజ్లు చూశారు మీరు? హిందూ అయినా, ముస్లిం అయినా, ఇంకొకరైనా చరిత్రగా చూపిస్తాడు. చరిత్ర చూపిస్తూ ఉంటుంటే కొంతమందికి ఆయన చరిత్ర చూపిస్తుంటే కొంతమందికి వాళ్ళు ఒళ్ళు వణుకు పుట్టి మంట వచ్చి ఏ రీతిలో ఇన్ని కౌంటర్లు వేయాలి, బహిరంగంగా చంపుతామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆయన వ్యాఖ్యానం ఎలాగుందో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఎవరికి జడగడు అసలు. ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఏమయ్యా ఇంత డేరింగ్ డ్యాష్గా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికి కూడా జడయకుండా మీరు ఇలా మాట్లాడుతున్నారు, అసలు మీ ధైర్యం ఏంటి? మీ వెనకాల ఎవరైనా పెద్ద వాళ్ళు అస్తమేమైనా ఉందా? మీకు భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఒక సామాన్యమైన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం మేము ఎక్కడా చూడలేదంటే, మీరు అన్నట్లుగానే నా వెనకాల చాలా గొప్పలు ఉన్నారు. ఆ గొప్పోడు నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య ఉన్నాడు. స్తోత్రం కలిగాక. ఆయన నాకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చి నన్ను పంపించాడు భూలోకానికి, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను. నా చిత్తం కొరకు నేను పని చేయను. ఒకవేళ ఏ రోజునైనా ఈ లోకాన్ని విడవచ్చు, అది మాత్రం సత్యం. కనుక నేను ఉన్నంతకాలం నా ప్రభు కొరకు మాత్రమే నేను బ్రతుకుతాను.
నాకు ప్రొటెక్షన్ ఇచ్చేవాడు ఆయన. ఒకవేళ నేను వద్దు అనుకుంటే ఆ ప్రొటెక్షన్ ఆగిపోతుంది అని డైరెక్ట్గా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46వ సంవత్సరాలకి ప్రవేశించాడు ఇప్పుడు ఆయన. ఇంకా నిండా 50 సంవత్సరాలు కూడా రాలేదు ఆయనకి. ఆయన అంత అద్భుతమైన సేవకుడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అతి త్వరగా చనిపోవచ్చు, కానీ ఒక ఎత్తైన శిఖరాన్ని ఆయన వేసుకున్నాడు. ఈ రోజున క్రైస్తవ సమాజానికి ఎలాగో తెలుసా, బ్రతికితే ప్రవీణ్ ప్రకటాలలా బ్రతకాలి అనే స్థాయిని అని సంపాదించుకున్నాడు. స్తోత్రం కలుగుగాక. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఇంకొక 5, ఇంకొక 10, ఇంకొక 15 సంవత్సరాలు చనిపోవచ్చు. కానీ ఆ మరణము యేసుక్రీస్తు ప్రభువారు స్తెఫను మరణాన్ని ఎలాగైతే రిసీవ్ చేసుకున్నాడో, ఈయన మరణాన్ని కూడా దేవుడు అలా రిసీవ్. ఒక వీడియో పెట్టారు. ఇలాగ మాట్లాడుతూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకున్నట్లుగా ఒక వీడియో పెట్టారు. అది విషాదకరమైన వార్తే కావచ్చు కుటుంబానికి, ఈనాటి క్రైస్తవ సమాజానికి. కానీ అది దేవుని దృష్టిలో చాలా విలువైంది. అందుకని క్రైస్తవుడు అన్నవాడు మనుషుల యొక్క మెప్పు కొరకు భూలోకం మీద మనం బ్రతికామా, ఎన్నడూ కూడా దేవుని దృష్టిలో మనము మెప్పు పొందలేము. నీకు మనుషుల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? దేవుని మెప్పే కావాలి. దేవుని కొరకు భూలోకం మీద మనం పని చేయాలి. మన ప్రాణం ఉన్నంత వరకు మన ప్రభు పనిని నిర్లక్ష్యం చేయొద్దు. అందుకని ఒక మాట ఉంది, దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడంట. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయవాడు. శ్రద్ధ కలిగి దేవుని కార్యాలు చేయాలి. దేవుని సన్నిధికి రావడంలో శ్రద్ధ ఉండాలి. ధర్మ కార్యాలు చేయటిలో శ్రద్ధ ఉండాలి. నీతి కార్యాలు చేయటిలో శ్రద్ధ ఉండాలి. భక్తిని మనం సమాజానికి కనుపరచడంలో శ్రద్ధ ఉండాలి. అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి నమ్మకమైన పరిచారకులుగా దేవుని యొక్క పనిలో మనం వాడబడుదుము గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. కనుక పేతురు గారు అక్కడ ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చాడంటే మనుషులకు ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఆచారబద్ధమైన క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులుగానే పిలువబడతారు, కానీ అన్ని ఆచారబద్ధమైన క్రైస్తత్వం వాళ్ళది. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముతారు, తర్వాత మోషే ధర్మశాస్త్రాన్ని కూడా నమ్ముతారు, ప్రార్థన చేస్తారు, బలలో పాలు పొందుకుంటారు. అమావాస్య దినాలు, నియామక దినాలు, ఉత్సవ దినాలు అవి కూడా పాటిస్తారు. కొంతమంది చూడండి, ఇటు క్రిస్మస్ పండుగ బాగానేవారు, పెద్ద పండుగ కూడా బాగానేవారు. అంతేనా? ప్రభు సన్నిధిలోకి వచ్చి స్వస్థత ప్రార్థన చేయించుకుంటారు, ఇంజక్షన్ చేయించుకుంటారు, అది కూడా కట్టించుకుంటారు. అది పోనెవరు పోనెత్తారా? వీళ్ళు ఏమన్నా వెళ్ళని ఆచారబద్ధమైన క్రైస్తవులు వెళ్ళు. చనిపోయినప్పుడు చూడండి, పెళ్ళిళ్ళకి చూడండి, ఇల్లు కట్టుకుని చూడండి. మొదట్లో చెప్పాను ఈ మాటలు. ఎన్ని ఆచారాలు, చీకటి వ్యవహారాలు, అన్ని చీకటి వ్యవహారాలే. కనుక దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న విషయం మనం అనవద్దు. దేవుని స్తోత్రం కలుగుగాక. రాత్రి 1 గంటకు వచ్చిందంట ముహూర్తం, పెళ్లి చేసే ముహూర్తం. ఆయన తీసుకెళ్ళి పెళ్లి చేయించుకొని రిసెప్షన్ ఉదయకాలం పెట్టుకున్నాడు. ఏమన్నా లేని మనిషి దున్నపోతానలా దేవుని బిడ్డలేమన్నా మనం? అవునా కదా? చెప్పాలి. దేవుని మాటలు చాలా ఘాటుగా ఉంటాయి. దేవుని మాటలు చాలా ఘాటుగా ఉంటాయి. రోషంతో భూమి మీద మనం బ్రతకాలి. స్తోత్రం కలుగుగాక. ఇశ్రాయేలులో అంతమంది ఉన్నారు. రే, మీకొక దేవుడు, మీదొక భక్తి, మీకొక మందసం, మళ్ళా మీకొక సైన్యం,
ఏంట్రా మీ ప్రగల్భాలు, రండి ఎవడొస్తాడో. ఈ రోజున మిమ్మల్ని మీ దేవుణ్ణి తుత్తునీలుగా ప్రతిరోజు ఇదే పదం. మళ్ళీ ఉదయాన్నే ఓహం బోహం ఓహం బోహం ఓహం బోహం అని వచ్చేవారంట పట్టుకొని ఏ అనగానే మరలా ఎవడి గుడారంలోకి వాళ్ళు దూరేసారు. అంతమందిని తిడుతుంటే ఒక్కడి కాకపోతే ఒక్కడికో రోషం రాలేదు, కానీ దావీదుకు మాత్రం రోషం వచ్చింది. ఆమేన్. భుజాలు మొదలుకొని అందరికంటే ఎత్తుకొన్నాడంట సౌలు. అతని రాజుగా ఎన్నుకున్న దినాల్లో అతని గురించి ఎంక్వైరీ చేస్తే అందరికంటే యెష్షయి కుటుంబంలో అందరికంటే అజానుభావుడు వాళ్ళ పెద్దన్న. చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వీళ్ళెవ్వరికి కూడా రోషం రాలేదు. కానీ దావీదుకి మాత్రం బాలుడైన దావీదుకి ఏమొచ్చింది? రోషం వచ్చిందంట. జీవము కలిగిన దేవుని తిరస్కరించడానికి, సైన్యాన్ని తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు యాపాటివాడు అని మహారోషంతో ఉగ్రుడైపోయాడు. స్తోత్రం కలిగిన గాక. అలా భక్తి అనేది మనం రోషంతో చేయాలి. రాజీ పడిపోయి మొహమాట కొలిది వాళ్ళు ఏమనుకుంటారో బాబాయ్, వీళ్ళేమనుకుంటారో బాబాయ్. ఆదివారం ప్రార్థనలు మానేసి కూడా మా పిన్ని గారి కూతురండి, మరి లేకపోతే మళ్ళీ ఎప్పుడు తిడతా ఉంటుంది. పిన్ని గారి కూతురు కోసం ఆదివారం దేవుని సన్నిధి మానేసి వెళ్ళిపోయిందని. దేవుని సన్నిధి ముఖ్యమా, మీ పిన్ని గారి కూతురు ముఖ్యమా? ఏప్రాల్ గారు కోళ్ళకి కార్యక్రమం అంటే ఆ రోజు ఆ కార్యక్రమానికి వెళ్ళిపోయింది. ఏమనేసి ఏమి రావాలి అక్కడ? మనకి రోషం రావాలి. మీకు ఇది మాట జాయిగా చెప్తున్నానేమో కానీ అందులో చాలా రోషంతో కూడిన మాట ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు రోషంతోనే బ్రతకాలి. క్రైస్తవుడైన వాడు రోషం లేనివాడిగా ఉండదు. చీవనెత్తులు లేనివాడిగా భూమి మీద మనము బ్రతకొద్దు. అలాంటి బ్రతుకు దేవుని సన్నిధానంలో చాలా అవమానం. ఉంటే ఎచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండు, అటో ఇటో. అందుకని అది అప్పుడప్పుడు అంటారు కదా, మీరు 2 పడవల మీద అయితే ఎందులో పడతావంట? అందులో పడిపోతాం. అందులో పడిపోతే ఇంకేముంది? ఆ రోజు పేతురుగానే అయితే యేసుప్రభు లేవనెత్తాడు, మరి నిన్నెవరు లేవనెత్తారు? వెళ్ళిపోవడమే కదా. కనుక మనం ఎలా ఉండాలి? నిజాయితీ కలిగిన, కల్తీ లేని క్రైస్తత్వాన్ని సమాజానికి చూపించే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. కల్తీ లేని క్రైస్తత్వం, ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు, ఇలాగో మాట అలాగో మాట, అలాగో జీవితం ఇలాగో జీవితం. గుళ్ళో ఆదివారం ఒకలాగా, సోమవారం వారం అంతా మరొకలాగా, ఇలాగా నటనా జీవితాన్ని మనము కనపరచకూడదు. యథార్థమైన భక్తి జీవితం కలిగి దేవుని సన్నిధానంలో మనము సాక్షులుగా కొనియాడబడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక పౌలు గారు చాలా విషయాలు పౌలు గారి గురించి పేతురు గారు చెప్పడం జరిగింది. అంతకుముందు పేతురు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తారా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో చూస్తే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి, 27వ వచనం అనుకుంటా. అది మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడుండుట చూచెను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వాణిని ముట్టుకొనుటైనను. చాలు. ఇక్కడ చాలా విషయం, చాలా స్టోరీ ఉంది. కొర్నేలి అనే ఇంటికి వెళ్ళడానికి అతనికి చతుష్పాద జంతువులను ఆ సీమోను అనే ఒక చర్మకారుని ఇంట పేతురు గారికి దర్శనం చూపించాడు దేవుడు. దర్శనంలో దేవుడు ఏం చేశాడు? పేతురు గారికి చూపించడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే, ఏ వ్యక్తి కూడా నిషేధించబడ్డవారు కానే కాదు. ఆమేన్. అందరూ ఇదిగో మొదట మన మీదకి మరలా ఈయన యెరూషలేము వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. 11వ అధ్యాయంలో చూస్తే, 11వ అధ్యాయం 15వ వచనం నుంచి కూడా చూస్తే, యెరూషలేము వచ్చి మరలా ఆ కొర్నేలు ఇంటికాడ జరిగిందంతా యెరూషలేములో అపోస్తులతో సాక్ష్యం చెబుతున్నాడు. మొదట మన మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్ముడు దిగి ఉన్నాడో
ఆ తర్వాత ఇదిగో అన్యజనులుగా ఉన్న వీళ్ళ మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి ఉన్నాడని ఆ అపోస్తులతో మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ దేవునికి ఏ భేదం లేదు. అవునా? దేవునికి ఏమీ లేదు, భేదమేమీ లేదు. అందరూ దేవుని యందు నమ్మకంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక మనం మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా? అందుకని సామెతల గ్రంథం, ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25 వచనం చదువుదాం. 29, 25. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎలాగుంటాడటండి? సురక్షితముగా ఉంటాడు. ఆమె భయపడటం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు పేతురు గారు గలతీ సంఘాలతో పౌలు గారు చెప్పిన మాట, అతను దేవునికి భయపడ్డా సందర్భంలో మనుషులకు భయపడ్డా? మనుషులకు భయపడ్డాడు కదా, అంతే కదా. పేతురు గారు యాకోబు యొద్ద నుండి కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి జడిచి, వీళ్ళు అప్పటి వరకు అన్యులతో కలిసి సహవాసం చేసి భోజనం చేసిన వాడు వాళ్ళు రాగానే పక్కకు వేరైపోయాడు. అంటే మనుషులకు భయపడ్డా, దేవునికి భయపడ్డా? అంటే మనుషులకు భయపడ్డాడు. భయపడటం వల్ల ఏమొస్తుంది? మనకి ఉరి వస్తుంది. మన మనుషులకు కాదు భయపడేది, దేవునికి భయపడాలి. దేవునికి మహిమ కలుగున. పేతురు గారి ఆ ముందు వచ్చిన అధ్యాయంలో అపొస్తలుల కార్యం 25వ అధ్యాయంలో చదవద్దులే కానీ, ఇదిగో మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? దేవుడు మాట వినాలి. మేము మా దేవుడు వెళ్ళి మమ్మల్ని చెప్పమన్నాడు, అన్ని జనులకు సకల జనులకు శుభార్త చెప్పండి, నా వల్ల విన్న సంగతులు మీరు సమాజానికి తెలియచేయండి అని ప్రభు చెప్పాడు. మేము యాది నుండి ఏది విన్నామో, ఏది చూసామో, మా చేతులు దేన్ని తాక చూసాయో ఆ జీవాధిపతిని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఆ జీవాధిపతిని మీరు సిలువ వేసి చంపారు, అయితే మరణం ఆయన్ని బంధించలేదు. మరణ గుండెలు చీల్చుకుని ఆయన సజీవుడిగా బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రీస్తునందున్న వారికి మనం ఉండవలసిన నిరీక్షణ ఏంటో తెలుసా? ఒక దినాన్ని క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణాన్ని జయించారో, మనము కూడా ఒక దినాన్ని మరణాన్ని జయించి బయటకు వస్తాం. మరణాన్ని ఆయన మింగివేశాడు. మరణం ఆయన ముందు ఓడిపోయింది. అందరినీ ఓడించింది మరణం ప్రభు దగ్గరికి వస్తులోనికి ఓడిపోయింది. మరణం ఓడిపోవడం ఏంటి? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నేను లేచాను అని రుజువుపరుచుకున్నాడు మగ్దలేనే మరియకు, ఆ తర్వాత 12 మంది అపోస్తలులకు, ఆ శిష్యులకు, అలాగే 70 మంది శిష్యులకు, 500 మంది శిష్యులకు, ఇలాగా 40 దినాలు 8 ప్రత్యక్షతలు ఇచ్చి వారందరినీ ప్రభువులో స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఆయన ఆకాశమునకు ఏ రీతిగా వెళ్తున్నాడో, గల్లీ మనుషులారా మరలా ఆయన నమ్మిన వారి కొరకు మరలా తిరిగి అదే ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. ఎక్కడుండి ఆయన ఆరోహణమయ్యాడు? ఎక్కడుండి? ఒలీవల కొండ. మొన్న వెళ్ళాను కదా కొండ. ఎక్కడుండి వెళ్ళాడు ఆయన? ఒలీవల కొండకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. ఎందుకు ఒలీవల కొండకి వెళ్ళాడు? దేవుని చిత్తం అయితే ఒలీవల కొండ గురించి రాబోతున్న దినాల్లో కొన్ని మాటలు చెప్తాం. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన, ప్రగలంతా పరిచయం చేసుకుంటూ ఉండేవాడు. రాత్రి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాడు. పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. ఎందుకు అంత ప్రయాస? ఆయనకున్నది తక్కువ సమయం. 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. కానీ 3000 సంవత్సరాలు అయిపోతున్నా, 2000 సంవత్సరాలు గతించిపోయినా ఆయన చరిత్ర ఎంత చెప్పినా తరగని చరిత్ర. స్తోత్రం కలిగాక. అందుకే నేను చెప్తున్నాను, ఎంతకాలం బ్రతికాము అన్నది కాదు, ఎలా బ్రతికాము అన్నది ముఖ్యము. ఆమె మనం పోతూ
మనం పోతూ 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 మంచి సాక్ష్యాన్ని పట్టుకెళ్ళాలి. ఆ సాక్ష్యమే మనకు ఆశీర్వాదకరం. ఆమె ఆ సాక్ష్యమే మనకు ఆశీర్వాదకరం. కనుక మనుషులుంటే ఒకలాగా, మనుషులు లేకపోతే మరొకలాగా. మనుషులు సంతోషపెట్టడం, మనుషుల మీద కాన్సెప్ట్ పెట్టి దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టడం. కనుక మనుషులు కాదు మనకు కావాల్సింది. మన ప్రధానంగా దేవుని సంతోషపెట్టే భక్తి మనం చేస్తూ అనుదినము దేవుళ్ళో మనము జీవించి ప్రభువులో ఎదిగే వ్యక్తిత్వాలు కలిగి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకం మనకి ఎవరికి శాశ్వత కాదు. దేవుని రాజ్యమే మనకి శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన దేవుని రాజ్యం కొరకు ప్రతిరోజు మనము ప్రయాసపడుతూ మనవలే ఇంకా లోకంలో ఇంత గతకాలంలో ఉన్నట్లుగా ఉండేవారు చాలామంది, వారందరినీ ప్రభు వైపుకి నడిపించాలి. దేవుని ఆశీర్వాదాలు ప్రతి వారికి పరిచయం చేయాలి. ఈనాటి కాలంలో మన జీవితం ఎలాగుందని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో ధైర్యంగా ప్రభు కొరకు నిలబడాలి. దేవుని కొరకు మనమే ఒక స్వరం అవ్వాలి. దేవుని కొరకు మనమే ఒక వాయిస్ ఇవ్వాలి. మనమే ప్రభు కొరకు ఒక పనిచేసే పాత్రలుగా వాడబడాలి. అనేకుల్ని ప్రభువులోనికి నడిపించాలి. అనేకుల్ని రక్షణ అనుభవంలోనికి నడిపించాలి. అనేకులు దేవుని ఆశీర్వాదాలు మనం పంచాలి. చీకట్లో మగ్గిపోతున్న కుటుంబాలకి దైవికమైన దేవుని వెలుగును పంచాలి. మనం చెప్పుకోవడానికి దేవుని దగ్గర కొంత సాక్ష్యం ఉండాలి. ఇదిగో ప్రభా, నీ కొరకు చేసిన ఆనవాళ్ళు, నీ కొరకు చేసిన పనిది, నేను ఎంతమందికి ఈ రీతిలో నీ యొక్క ప్రేమను పంచాను, నీ సన్నిధిలో ఏ విధమైన సాక్ష్యం కలిగి ఉన్నానని దేవుని కొరకు అలాంటి మంచి సాక్ష్యాలు కలిగి ప్రభువులో నమ్మకంగా కొనసాగించబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.